వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ బీరకాయ రోటి పచ్చడి అండి. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్నర ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అలా వేగిన తర్వాత 10 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి, చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరి చిన్న ముక్కలు కట్ చేయని అవసరం లేదండి, మీడియంగా కట్ చేసుకుని బీరకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి. బీరకాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని, పెద్ద ముక్కలైనా పర్వాలేదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు కూడా మెత్తబడే వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే రాళ్ళుప్పు, ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు ఉంచాలండి. ముందుగా వేయించుకున్న పోపులన్నీ ఇందులో వేసుకోవాలండి. ముందు ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు టమాటాలు, బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పేస్ట్లో అవ్వకుండా కచ్చాపచ్చాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారా ఎలా రావాలండి. ఇలా రెడీ అయిన ఈ పచ్చడికి పోపు పెట్టుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇంగ వేసుకోవాలండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. రెడీ అయిపోయిందండి బీరకాయ రోటి పచ్చడి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ కూడా అండి చేసుకోవడం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.